హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ నీ అండ్ షోల్డర్ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మియాపూర్. సో ఈ వీడియోలో మనం డీకోరెన్స్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో డీకోరెన్స్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటంటే బేసిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక రెండు టెండాన్స్ ఉంటాయి, అబ్డక్టర్ పాలిసిస్ లాంగస్, ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రేవిస్. సో అవి ఇక్కడి నుంచి ఇటు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే దీని మీద ఉన్న చుట్టూ ఉన్న షీట్ టైట్ అయిపోయి థిక్ అయిపోతుందో ఫ్రీగా కదలవు, సరేనా? సో ఫ్రీగా కదలకపోయేసరికి ఏమవుతుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఎవరిలో వస్తుంది? ఎవరైతే రిపీటెడ్గా ఈ మూమెంట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళలో వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, లేదా డెస్క్ టాప్ చేసే వాళ్ళు కానీ, కంప్యూటర్ జాబ్ చేసే వాళ్ళలో మనం ఇది కామన్గా చూస్తూ ఉంటాం. ఓకేనా? సరేనా అండి? సో లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఇక్కడ సివియర్ పెయిన్ చెప్తూ ఉంటారు, చాలా పెయిన్ చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ రీజియన్లో. సో ఫింకిల్స్టీన్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. అంటే ఏంటంటే, ఇలా ఉంది కదా, ఇలా అన్నారనుకోండి, వాళ్ళకి ఇక్కడ పెయిన్ వస్తుంది అని ఫింకిల్స్టీన్ టెస్ట్ అంటాం. చాలా నొప్పి అంటారు, వాళ్ళు తట్టుకోలేకపోతారు వాళ్ళు. ఓకేనా? సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇనీషియల్గా మనం ట్యాబ్లెట్లు ఇస్తామండి. చాలామందికి ట్యాబ్లెట్స్తో రిలీఫ్ ఉంటుంది. ఎక్సర్సైజెస్ చెప్తాము, ఫిజియోథెరపీ చెప్తాము. చాలామంది వరకు దాంతో మంచి రిలీఫ్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే దాంతో తగ్గదు, కొంతమందిలో ట్యాబ్లెట్స్ దీంతో తగ్గదనమాట. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ సర్జరీ. ఏం సర్జరీ? డీకోరెన్స్ స్టీనోసైనోవైటిస్కి డీకోరెన్స్ రిలీజ్ అనే ఒక సర్జరీ ఉంటుంది. డీకోరెన్స్ రిలీజ్ అంటాం దాన్ని. సో ఏం చేస్తామంటే, ఇక్కడ ఓపెన్ చేసి దాని చుట్టూ ఉన్న షీట్ ఏది ఉంటుందో ఆ షీట్ని కట్ చేసి క్లియర్ చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.